ఒక మనిషిని మెప్పించే గుణం భారతీయులకు ఎక్కువగా ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కానీ ప్రపంచం మొత్తం ఆమోదించే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో అందరూ మెచ్చుకుని దేశస్థులు భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడే భాస్కర్ రావు గారికి ఒక మాట చెప్పాను, మీరు ఇక్కడ స్కిల్తోనే వీళ్ళకి లాంగ్వేజ్ కూడా నేర్పించాలి. ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉందంటే ఇప్పుడు మనం చూశాను, జపాన్, జర్మనీ అనేక దేశాల నుంచి అడుగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళందరూ మన పైన ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఆ భాష నేర్పిస్తే నేరుగా వీళ్ళు అక్కడికి పోతే ఆటోమేటిక్గా ఉద్యోగం రావడమే కాకుండా చాలా కంఫర్టబుల్గా ఉండే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజే నేను చూశాను, దృష్టి అనే పేరుతో ఏ ఆధార గ్లాసెస్ తయారు చేశారు. ఎవరైతే అంధులు ఉన్నారో ఆ అంధులు ఇమ్మీడియట్గా అది పెట్టుకోగలిగితే చాలా వరకు వాళ్ళకు మామూలుగా అన్ని కనపడి వాళ్ళ యాక్టివిటీస్ అని దైనందిక కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అవుతానే డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ కూడా చాలా స్పష్టంగా రోజులు మారాయి, టెక్నాలజీ పెరిగింది. నేను కూడా దీనికి ఒక ప్రయత్నం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యం కోసం. దీనికోసం నేను ఆన్లైన్లో సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అక్కడి నుంచి అందరూ పనిచేసే సిబ్బంది కూడా ఆన్లైన్లో ఉంటారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాం. భాస్కర్ రావు గారిని కూడా ఒకటి కోరుతున్నాం, మీ హాస్పిటల్లో మీ పేషెంట్ని మీరు ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళకు ఆరోగ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ హెల్త్ కానీ మీరు చేయగలిగితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కంట్రీ. దానికి మీరు శ్రీకారం చుట్టాలి. మనందరి ఆరోగ్యం మీరు చూస్తే మనం తినే తిండి, ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలి కూడా చెప్తున్నా, ఎప్పుడు బాబా రామ్దేవ్ చెప్తా ఉంటాడు, మనిషికి ఆవరేజ్ జీవితం 120 సంవత్సరాలు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 ఏళ్ళు తినేస్తున్నాం. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది, ఒకప్పుడు మనం శారీరక కష్టాలు చేసేవాళ్ళం, ఆరోగ్యం చాలా బాగుండేది. ఊర్లలో మనం చూస్తే వ్యవసాయ పనులు, ఇంటి పనులు అన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పని చేయడం మానేశాం. పని చేస్తే మానేయడం ఓకే, కానీ కనీసం నడవడం కూడా మానేశాం. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషికి కావాల్సింది లిమిటెడ్గా పౌష్టికాహారం కావాలి. రెండోది, ఇంకొక పక్క కూడా నేను చూస్తే, అది కూడా నేను ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత. ముందుగానే ఒకప్పుడు మనం అందరం కావలసిన తిండి మనమే పండించుకునేవాళ్ళం. అందులో ఎరువులు వేసేవాళ్ళం కాదు, యూరియా అవన్నీ వేసేవాళ్ళం కాదు, క్రిమి సంహారక మందులు కొట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం తినే తిండి యూరియా, ఫుల్గా యూరియా వేసి బంపర్ క్రాప్ పండించి కడాన మనం యూరియా తినే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల క్యాన్సర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సంజీవిని ప్రాజెక్టులో నా ఆలోచన ఒకటే, అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనివల్ల ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూసినప్పుడు ఇది కానీ నేను సక్సెస్ చేయగలిగితే నా హెల్త్ బడ్జెట్ తగ్గుతుంది. సంవత్సరం పెరుగుతూ ఉంది. అదే సందర్భంలో ప్రజల ఆరోగ్యం కూడా చాలా వరకు దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికోసం ఈ ప్రాజెక్ట్ని ప్రపంచంలో ఉండే అందరినీ మేధావులు ఇన్వాల్వ్ చేస్తున్నా.
ప్రపంచానికి ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, హాస్పిటల్ కూడా నెట్ జీరో. హైదరాబాద్ వాజ్ ఎ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. 2 సిటీసులు ఉండేటివి హైదరాబాద్లో, ఒక పక్క సికింద్రాబాద్, ఒక పక్క హైదరాబాద్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసా. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. కానీ ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ కంటే మెరుగైన సిటీ అమరావతి తయారవుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రం బాగుండాలి, మా పొలాల్లో రాజధాని రావాలి, రాష్ట్రం బాగుండి మేము కూడా బాగుపడాలని కలలు కన్నారు. ఇబ్బంది పడ్డారు. మీ కలలు ఇబ్బంది పడినా అమరావతిని రక్షించుకున్న మిమ్మల్ని అభినందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడే చూస్తే చాలా మందిగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడుండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికే కాదు, దేశం మొత్తం ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి.